నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రమేష్ అండి. అయితే అన్న, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో తెలంగాణలో, సో మరి 6 గ్యారెంటీలు మొత్తం అన్ని తీరిపోయినాయి అనుకోవచ్చా? అంటే అన్ని హామీలు నెరవేర్చుకున్నారు అనుకోవచ్చా? హామీలు అనేది అరకొరగానే అమలయ్యాయి. ఇంకా చాలా వరకు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారేస్తే ఉరి అని గతంలో ఉండేది. ఇప్పుడు వేద్దామన్నా కానీ ఎన్నో ప్రభావంతో గవర్నమెంట్ వాటర్ ఇద్దామన్నా ఇవ్వలేకుంది. ఎందుకంటే ఎన్నో అనేది మన దేశం మొత్తం ఉంది. దాని ప్రభావంతో రైతులు చాలా ఇబ్బందిగా ఉన్నారు. రైతులు అయితే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా ఉందంటే ఇది పెద్ద ఎల్బీ స్టేడియం అయిపోయింది. ఎవరు క్రికెట్ వాళ్ళే ఆడాలి, ఎవరు బాల్ వాళ్ళే, బౌలింగ్ వాళ్ళే, బ్యాటింగ్ వాళ్ళే వాడుతున్నారు. ప్రజల్ని పట్టించుకున్న పాపను ఓట్లేదు. ప్రభుత్వం వరకు అయితే కొద్ది వరకు బాగానే చేస్తున్నట్లే. ఇంకా మీ ఇతర శాఖలందరూ అన్ని శాఖలు ఫెయిల్ అయిపోయినాయి. హోంశాఖ అటర్ ఫ్లాప్ అయిపోయింది, విద్యాశాఖ అటర్ ఫ్లాప్ అయిపోయింది, ఆర్థిక శాఖ అయితే మామూలుగా లేదు. ఇంకా ఏం చెప్పక్కర్లేదు. ఏ శాఖని తీసుకోక పట్టణాభివృద్ధి శాఖ అయితే అస్తవ్యస్తంగా తయారైంది. చూడండి, ఎక్కడ పడితే అక్కడ తవ్వుతున్నారు, గుంతలు తవ్వుతున్నారు. రోడ్లు బాగలేవు, గుంతలుగా ఉన్నాయి. ఎమ్మెల్యేలు కూడా సిటీలో అయితే ఏమాత్రం చాలా బాగలేదు. మనం ఇంకొకటి చూసుకుంటే స్లమ్ ఏరియాలో 7 ఫ్లోర్లు 8 ఫ్లోర్లు కడుతున్నారు. 50 గజాలు 75 గజాల్లో 75 గజాలు 50 గజాలకి 75 గజాలు అంటే పర్మిషన్ లేదు. పర్మిషన్ ఇవ్వకుండా విపరీతంగా పర్మిషన్లు ఇస్తున్నారు. హైడ్రా వచ్చినా కూడా ఈ విధంగా తయారు. మన గచ్చిబౌలిలో చూసాం, ఒక బిల్డింగ్ కూలిపోయింది. 50 గజాల్లో 7 ఫ్లోర్లు కట్టారు. 7 ఫ్లోర్లకు ఎలా పర్మిషన్ ఇచ్చారు? గత ప్రభుత్వంలో ఇచ్చారా, ఎప్పుడు ఇచ్చారా? దీని అనేది చాలా అరికట్టాలి. ఈ రోడ్లు, డ్రైనేజ్, వర్షం వస్తే, ఫ్లడ్ వస్తే మొత్తం ఫ్లోట్ అయిపోతుంది. ఎక్కడ వాటర్ అక్కడ ఆగిపోతున్నాయి. వెహికల్స్ తిరగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కార్పొరేషన్ ఎలక్షన్లో ఎవరైనా కానీ చేయాలంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తేనే ఎవరైనా కానీ గెలుస్తారు. కానీ ఇలా కొట్టి హామీలు ఇచ్చేసి వెళ్ళిపోతామంటే ప్రజలు కూడా ఎవరు ఓట్లు వేయరు, అభివృద్ధికే ఓట్లు వేస్తారు. గతంలో పట్టణాభివృద్ధి శాఖ బాగా పనిచేసింది గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో అయితే చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెంట్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? డిఫరెంట్ ఏం లేదు. ఏంటి మనుషులు మారారు అంతే. వ్యక్తులు మారారు, పదవులకి సేమ్ వచ్చింది. ఏం మార్పు అయితే ఏం లేదు. ఇంకా ఆ విధంగా చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వంలోనే కొద్దిగా బాగుండేది. హైదరాబాద్ సిటీ వరకు చూసుకుంటే, మరి పల్లెటూరులు చూసుకుంటే కాంగ్రెస్ వచ్చినాక కొద్దిగా అయితే డెవలప్మెంట్ చేసింది అనుకుంటున్నాము. సిటీలో అయితే రైతులు ముఖ్యంగా గ్రామాల్లో అంటేనే మనకు రైతులు గుర్తుకొస్తారు. కాబట్టి రైతులు ఒక మార్పుని కోరుకొని వీళ్ళు కాంగ్రెస్ని అయితే గెలిపించుకున్నారు. కాబట్టి మరి రైతులకి న్యాయం జరిగిందా అని అంటే కనుక మీరేం చెప్తారు? అంటే మీరు కూడా గ్రామాల్లోకి వెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కాబట్టి మీరేమనుకుంటున్నారు? మాది కూడా హైదరాబాద్ సిటీ కాదండి, మాలపురం ప్రాంతమే. ఇక్కడ నుంచి వచ్చాం మేము కూడా. గ్రామాల్లో అయితే కొద్ది వరకు అభివృద్ధి చేస్తున్నారు. అయినా కూడా సరిపోవట్లేదు. రైతులు అయితే తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. అదైతే ఏం బాగలేదు. గత ప్రభుత్వంలో ఒక విధంగా ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏం మారలేదు. పదవులు, వ్యక్తులు మారారు తప్ప వ్యవస్థలు ఏం మారలేదు. ముఖ్యంగా రైతులు ఎందుకు వేశారంటే కనుక వాళ్ళకి రైతు భరోసా అని చెప్పేసి, అదేవిధంగా రుణమాఫీ కూడా చేస్తామని చెప్పేసి, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి, ఇలాంటివి రైతులకు అట్రాక్టివ్గా కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. మరి అవన్నిటి అమలు అయినాయి అంటారా? అవ్వలేదండి. వాళ్ళు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఇక్కడ ఏం జరగట్లేదు సార్. ఎక్కడ ఉండే వ్యవస్థలన్నీ అక్కడే ఉన్నాయి. ఏం మార్పు అయితే ఏమీ లేదు. ఏం జరగలేదు. అభివృద్ధి అనేది మాట మనం మాట్లాడకపోవడం చాలా మంచిది. ఏం జరగలేదు. వ్యక్తులు మారారని ఒకటే చెప్తున్నా ముక్తకంఠంగా. వ్యక్తులు మారారు, వ్యవస్థలు మారలేదు. ప్రజలు కొద్దిగా ఎక్కువ ఫస్ట్ రూలింగ్ వచ్చినప్పుడు కొద్దిగా హడావిడి చేశారు. తర్వాత నార్మల్ అయిపోయింది. ప్రజలు ఎవరు పని వాళ్ళదండి, ఎవరు పట్టించుకుంటున్నారు? మాకు రైతులైతే ఏదో కాంగ్రెస్ వచ్చింది, రైతులకు ఏదో ఇందిరమ్మ రాజ్యం తెస్తారనుకున్నారు. ఏమి లేదు. ఇందిరమ్మ ఇల్లులు అంట ఏం లేదు. ఇప్పటివరకు 3 years అయిపోతుంది. రేపు డిసెంబర్ అయితే 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది గవర్నమెంట్. వాళ్ళు ఆల్రెడీ ఒక నార్మల్ సభ కూడా పెట్టడం జరిగింది. ఏదైతే మేము 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు అమలు చేశామని చెప్పేసి. 1,00,000 అయినాయి అంటారా? ఎక్కడిచ్చారు సార్? ఇంకా పేపర్ల వరకే ఉంది, అది అక్కడ వరకే ఉంది. ఇంకా ఏం మొదలు టెండర్లు కాలేదు, ఏమి కాలేదు. ఏదో నా మాత్రంగా ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి హడావుడి చేశారు తప్ప ఏం జరగలేదు సార్. అలాంటివి ఏం లేవు. సో ఇదంతా ఒకసారి పక్కన పెడితే కనుక ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్లు కూడా మనకి హైదరాబాద్లో వస్తున్నాయి. కాబట్టి మరి ఇక్కడ ఏ పార్టీ ఎలా ఉండబోతుంది అంటే మీరు ఏం చెప్తారు? ఒకవైపున జనసేన, టీడీపీ మేము కూడా హైదరాబాద్లో పోటీ చేయబోతున్నామని చెప్పేసి, వాళ్ళు కూడా గట్టిగానే పోటీ చేస్తున్నామని చెప్పేసి కూడా ఇప్పటికే కొన్ని చోట్ల ప్రచారాలు కూడా చేస్తూ ఉన్నారు. సో దీనిపైన మీరు ఏమంటారు? జనసేన, టీడీపీ, బీజేపీకి ఇక్కడ స్కోప్ లేదు సార్. ఇక్కడైతే స్కోప్ లేదు వాళ్ళకి. ఎంతసేపు మనం హైదరాబాద్లో చూసుకునేటట్లయితే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీలేనండి.
బీజేపీకి, టీడీపీకి, జనసేనకి వాళ్ళకి ఓట్లు చీలుస్తారు కానీ గెలిచే అవకాశాలు వాళ్ళకి లేవు. ఎంతసేపు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మూడే ఉంటాయి. కార్పొరేషన్ ఎలక్షన్లో హైదరాబాద్ సిటీలో అయితే వీళ్ళే ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మనకి టీఆర్ఎస్ అనుకున్నప్పటికీ మరి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే ఆల్రెడీ మనము కొంచెము ఈ అభివృద్ధి అనేది ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూస్తూనే ఉన్నాము కాంగ్రెస్ది. మరి హైదరాబాద్ కార్పొరేట్ ఎలక్షన్లో దీన్ని బేస్ చేసుకొని ఏ పార్టీ వస్తుంది అనుకోవచ్చు? నాకు తెలిసి బీఆర్ఎస్ రావచ్చు అనుకుంటున్నాను. బీఆర్ఎస్కి స్కోప్ ఉంది. ఎక్కువ మట్టు సీట్లకైతే బీఆర్ఎస్ రావచ్చు. బీఆర్ఎస్ రావచ్చు. థ్యాంక్ యూ.